వెల్కమ్ టు కిషోర్ శ్రీ ఛానల్. ఇప్పుడు హోమ్ మెనూ అంతా అయిపోయిందండి. 6 వీడియోస్ చేశాను. ఇప్పుడు ఇన్సర్ట్ మెనూలో టేబుల్ నుంచి స్టార్ట్ చేద్దాం. తత్వమైన చిన్న చిన్న ఆప్షన్స్ చెప్తాను. టేబుల్ మెనూ. టేబుల్ అంటే కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. మనం మౌస్ పాయింటర్ని ఈ పొజిషన్ మీద పెట్టినా చాలు టేబుల్ వస్తుంది. క్లిక్ చేస్తే చాలు. ఇదొక పద్ధతి. అండర్ వన్ ఈస్ ఇన్సర్ట్ టేబుల్. నంబర్ ఆఫ్ కాలమ్స్, మనకి కాలమ్స్ ఎన్ని కావాలి, రోస్ ఎన్ని కావాలని మెన్షన్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 రోస్. ఓకే, టేబుల్ వస్తుంది. ఇది ఒక పద్ధతి. ఒకటేమో ఇలా మనకి మౌస్ పాయింటర్ దాని మీద పొజిషన్ ఉంచటం. ఇంకోటి నంబర్ ఇన్సర్ట్ టేబుల్. ఇంకోటి డ్రా టేబుల్. మౌస్ పాయింటర్ పెన్సిల్ లాగా మారిపోతుంది. ఇలా డ్రా చేసుకోవడమే. మీకు ఎక్కడ కావాలి అంటే అక్కడ, ఎలా కావాలంటే ఎలాగా డ్రా చేసుకోవచ్చు. సో ఇన్ని వేస్లో మనం టేబుల్ని డ్రా చేయొచ్చండి. సో ఇన్సర్ట్లో ఇది. నో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డ్రా చేశాను. దీస్ ఆర్ కాల్డ్ రోస్, దిస్ ఈస్ కాల్డ్ కాలమ్స్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ సెల్. ఈ ఒక్క బాక్స్ని సెల్ అంటాం. ఈ సెల్లో నేను స్టూడెంట్ నెంబర్ అనే ఒక కాలం రాశాను. సీరియల్ నెంబర్ స్టూడెంట్ నెంబర్. ట్యాబ్ ప్రెస్ చేస్తే ట్యాబ్ కీబోర్డ్లో ట్యాబ్ అండి. ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇంకో సెల్కి మూవ్ అవుతాం. ఇక్కడ స్టూడెంట్ నేమ్ ట్యాబ్, తెలుగు ట్యాబ్, హిందీ ట్యాబ్, మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ సైన్స్. ఇప్పుడు మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ రోకి ఫస్ట్ సెల్కి వెళ్ళిపోతుంది. నెంబర్ 1 నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ హలో, ట్యాబ్ రిలేటెడ్ మార్క్స్. ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా న్యూ రో క్రియేట్ అవుతుంది, కొత్త రో క్రియేట్ అవుతుంది. ట్యాబ్ ప్రెస్ చేస్తే చాలు. అండ్ అగైన్ ట్యాబ్. ఇలా ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా కొత్త రో క్రియేట్ అవుతుందండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టెక్నిక్ అని కదా అలా ఆప్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తెలుగు, హిందీ, తర్వాత ఇంగ్లీష్ ఉండాలి. నేను బై మిస్టేక్గా ఇంకా మార్క్స్ నాకు ఇంకా కరస్పాండింగ్ టీచర్ దగ్గర నుంచి రాలా, మ్యాథమెటిక్స్ రాశా. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ మార్క్స్ వచ్చినాయి. సో నాకు ఇంగ్లీష్ కొత్త కాలం కావాలి. మన మౌస్ పాయింటర్ ఎక్కడుంది? మ్యాథమెటిక్స్ అనే కాలం ఉంది. నాకు లెఫ్ట్ సైడ్ రావాలి ఈ పొజిషన్ బట్టి. సో మీరు ఇక్కడ పైన లేఅవుట్ పైన చూడండి, హోమ్, ఇన్సర్ట్ అలాంటి వాటిలో లేఅవుట్స్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మీకు ఇన్సర్ట్ లెఫ్ట్ పొజిషన్ బట్టి ఇన్సర్ట్ లెఫ్ట్ న్యూ కాలం వచ్చింది. అదే ఒకవేళ పొరపాటున హిందీ దగ్గర ఉన్నాము మౌస్ పాయింటరు, ఇప్పుడు నాకు దీనికి రైట్ సైడ్ రావాలి కాబట్టి ఇన్సర్ట్ రైట్. సో ఇక్కడికి వచ్చి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ దానికి సంబంధించిన కాలం. మౌస్ పాయింటర్ పొజిషన్ బట్టండి. ఎక్కడ ఉన్నది? లేఅవుట్లో. ఇప్పుడు చూడండి పైన మీకు లేఅవుట్ కనపడట్లా. వై? బికాస్ మన మౌస్ పాయింటర్ టేబుల్ బయట ఉంది, టేబుల్లో లేదు, టేబుల్ బయట ఉంది. టేబుల్లో ఉన్నప్పుడు చూడండి మౌస్ పాయింటర్ ఈ స్టూడెంట్ నేమ్ దగ్గర ఎక్కడో ఒక చోట ఉంటే మీకు పైన లేఅవుట్ వస్తుంది, లేకపోతే రాదు. అదొకటి చిన్న అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఇంకొక రో కావాలి, 78. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ రోల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అతని పేరు హాయ్, అతనికి సంబంధించిన మార్క్స్ ఎంటర్ చేస్తున్నాను. ట్యాబ్. అయితే ఇక్కడ బై మిస్టేక్గా నాకు సెకండ్ స్టూడెంట్ మిస్ అయ్యాడు, అతను ఎంటర్ చేయాలి. ఇప్పుడు కర్సర్ ఎక్కడుంది? లాస్ట్ రోలో ఉంది. దీనికి పైన రావాలి కాబట్టి ఇన్సర్ట్ అబోవ్. అదే 1 దగ్గర ఉంటే ఇన్సర్ట్ బిలో. ఇప్పుడు చూడండి ఇన్సర్ట్ అబోవ్. అదే ఒకవేళ పొరపాటున బై మిస్టేక్ 1 దగ్గర ఉన్నాం, ఇన్సర్ట్ బిలో. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలో ఆర్ మెంట్ ఫర్ రోస్. ఇన్సర్ట్ లెఫ్ట్ అండ్ ఇన్సర్ట్ రైట్ ఆర్ మెంట్ ఫర్ కాలమ్స్. న్యూ కాలమ్స్ వాటి రావడం కోసం ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇన్సర్ట్ బిలో అన్నాను, ఇన్సర్ట్ 1 దగ్గర ఉన్నాను, ఇన్సర్ట్ బిలో సెకండ్ రో వచ్చింది. ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు ఎంటర్ చేసుకోవచ్చు. జిబ్రా మామూలు మార్క్స్ ఎంటర్ చేస్తాను. ఈ 4 అది. నెక్స్ట్ ఇప్పుడు ఈ సైన్స్ అనే కాలంని ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాయ్ అనే జిబ్రా అనే స్టూడెంట్ ఉన్నాడు, తీసేయాలి. సో సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ అనే బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే డేటా పోతుంది కానీ రో వెళ్ళదు. రో తీసేయాలి అంటే ఇక్కడ ప్రత్యేకంగా లేఅవుట్లో మనకి ఇచ్చే డిలీట్ అండి. సో రోస్ కాబట్టి డిలీట్ రోస్, అలా వెళ్ళిపోద్ది. అట్లా కాకుండా ఈ 2 రోస్ వెళ్ళిపోవాలి. రెండింటిని సెలెక్ట్ చేసుకోండి.
డిలీట్లోకి వెళ్ళండి, డిలీట్ రోస్. సో నంబర్ ఆఫ్ సెలెక్టెడ్ రోస్ తీసేస్తుంది. అట్లకి మనకి మా స్కూల్లో హిందీ లేదన్నారు అనుకోండి, సో సెలెక్ట్ ద కాలం, గో టు లేఅవుట్స్, డిలీట్ అండ్ డిలీట్ కాలమ్స్. సో మనం ఎవరిని కావాలంటే అలా డిలీట్ చేసుకోవచ్చు. ఒకే విధంగా 2 కాలమ్స్ కావాలంటే 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డిలీట్కి వెళ్ళచ్చు, డిలీట్ కాలమ్స్. ఇక్కడ మొత్తం మనకి టేబుల్ పరంగా ఆలోచిస్తే 4 ఉన్నాయి. ఒకటి టేబుల్ మొత్తం, ఇంకోటి సెల్, ఇంకోటి రోస్, ఇంకోటి కాలమ్స్. 4 ఉన్నాయి కాబట్టి 4 డిలీట్ చేసుకోవడానికి డిలీట్ సెల్స్, డిలీట్ కాలమ్స్, డిలీట్ రోస్, డిలీట్ టేబుల్. ఇప్పుడు నాకు ఈ టేబుల్ అంతా వద్దండి, వేస్ట్ తీసేయని అన్నారు అనుకోండి, సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయాలంటే ఇట్లాగా సెలెక్ట్ చేసుకోకర్లా, డైరెక్ట్గా పైన 4 యాంగిల్స్ ఉన్నాయి చూడండి టేబుల్ దగ్గర, అది క్లిక్ చేస్తే మొత్తం అవుతుంది. ఇక్కడికి వెళ్ళి డిలీట్ టేబుల్ మొత్తం పోతుంది. అట్లా కాకుండా మౌస్ పాయింటర్ని ఈ సెల్లో, సైన్స్ అనే సెల్లో ఉంచి లేఅవుట్లోకి వెళ్ళి డిలీట్ సెల్స్, షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అంటే ఈ సెల్ డిలీట్ అయిపోయి మౌస్ పాయింటర్ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. చూడండి మ్యాథమెటిక్స్ దగ్గరికి వచ్చింది. అట్లా చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి అది. సో 4 డిలీట్ చేయొచ్చు. సో ఈ డిలీట్, షిఫ్ట్ లెఫ్ట్ రైట్. నెక్స్ట్ ఇది మెర్జ్ సెల్స్, అది హైలైట్ అవ్వాలో చూడండి హైలైట్ అవ్వలేదు అంటే అర్థం మెర్జ్ అంటే కలపాలి, కనీసం 2-3 సెలెక్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు చూడండి తెలుగు హిందీ అనే కాలమ్స్ సెలెక్ట్ చేసా, పైన చూడండి మీకు మెర్జ్ సెల్స్ అని వచ్చింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎలా యూజ్ చేస్తానో చూడండి. ఇది ఏ స్కూల్ స్టూడెంట్దో ఏ క్లాస్తో తెలియదు నాకు డేటా, అందుకని మౌస్ పాయింటర్ని ఫస్ట్ రోలో ఉంచి ఇన్సర్ట్ అబోవ్ అన్న రో వచ్చింది, మొత్తాన్ని సెలెక్ట్ చెయ్య వచ్చింది కాబట్టి మెర్జ్ సెల్స్ అన్న మొత్తం మెర్జ్ అయిపోయింది. ఇక్కడ నేను రాస్తున్నానండి మనకి 4th క్లాస్ డేటా, 4th క్లాస్ స్టూడెంట్స్ డేటా రాశాను. అయితే నాకు ఇది సెల్కి సెంటర్లో ఉండాలి, నీట్గా ఫార్మాట్ చేయాలి, అందంగా చేయాలి, అసలు ముందు రోకి మధ్య స్పేస్ ఉండాలి. సో ఫస్ట్ నేను టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ హైట్ అని ఉంది, ఆప్షన్స్ క్లిక్ చేస్తాను. అట్లా చూసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఈ టేబుల్కి ఇప్పుడు సెంటర్లో రావాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పైన లేఅవుట్ దగ్గర టాప్లో లెఫ్ట్, టాప్లో సెంటరు, టాప్లో రైట్, ఇది బాటంలో లెఫ్ట్. ఇక్కడ ఈ సెల్లో ఉన్న పొజిషన్ బట్టే మనం చెప్పొచ్చు. బాటంలో సెంటరు, ఇది బాటంలో రైట్, ఇది చూడండి సెంటర్లో సెంటర్. అట్లా మనం ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఈ డేటా మొత్తం కావాలనుకోండి, అన్నిటిని సెలెక్ట్ చేసుకొని మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇచ్చుకోవచ్చు. ఇన్ దిస్ వే యూ క్యాన్. సో డిలీట్, ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలో, ఇన్సర్ట్ లెఫ్ట్ రైట్, మెర్జ్ సెల్స్, హైట్ విడ్త్ అండ్ అలైన్మెంట్స్, సెల్ అలైన్మెంట్స్. ఇప్పుడు ఇక్కడ స్ప్లిట్ సెల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఈ సెల్ మ్యాథమెటిక్స్కి ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి అనుకుందాం. ఈ సెల్ 2 పార్ట్స్ అవ్వాలి. స్ప్లిట్ అంటే విడగొట్టడం, 2 పార్ట్స్ అవ్వాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ సెల్ అనుకుందాం. ఈ సెల్ని ఇట్లాగా డివైడ్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు, ఇట్లాగా స్ప్లిట్ చేయొచ్చు. మీరు ఇట్లా స్ప్లిట్ చేసినప్పుడు రోస్ ఎన్నైనాయి? రోస్ 1 ఉంది, కాలమ్స్ 2 అయినాయి. చూడండి రో 1, కాలమ్స్ మాత్రం 2 అయినాయి, రైట్? అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రోస్ ఎన్ని అయినాయి? ఇక్కడ 2 అయినాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1. అంటే రోస్ 2, కాలమ్స్ 1. ఈ నంబర్ సెట్టింగ్ మనం చేయించుకుంటే చాలు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పార్ట్స్ అవ్వాలి వెర్టికల్గా, అంటే 2 రోస్ అవ్వాలి, 2 కాలమ్స్ అవ్వాలి. స్ప్లిట్ సెల్స్ అడిగి చూడండి, నంబర్ ఆఫ్ కాలమ్స్ నాకు 2 అవ్వాలి, రోస్ 1. ఇట్లాగా అప్పుడు ఇక్కడ థియరీ వేసుకోవచ్చు, ఇక్కడ ప్రాక్టికల్స్. అలా కాకుండా వెర్టికల్ హారిజాంటల్గా అంటే 2 రోస్ అవ్వాలి, 1 కాలమ్ అవ్వాలి. విత్ ద సెల్స్ ఇక్కడికి వచ్చేపాటు నంబర్ ఆఫ్ కాలమ్స్ 1 అవ్వాలి, నంబర్ ఆఫ్ రోస్ 2 అవ్వాలి. అక్కడ నంబరింగ్ వేసుకొని ఓకే అంటే ఇట్లా అవుతుందండి. సో ఇక్కడ ఒక్కోసారి మేల్ ఆర్ ఫీమేల్ అని, పాస్ ఆర్ ఫెయిల్ అని ఇట్లా రాసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మనం ఇట్లా చేసుకోవచ్చు. స్ప్లిట్ సెల్స్ అండి ఆ విషయం. ఇది స్ప్లిట్ సెల్స్. నెక్స్ట్ ఇంకా స్ప్లిట్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ పాయింటర్ ఇక్కడ 2 దగ్గర, సెకండ్ రో దగ్గర ఇక్కడ ప్లేస్ చేశాను, స్ప్లిట్ టేబుల్ అన్నాను. చూడండి అక్కడి నుంచి టేబుల్ స్ప్లిట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ టేబుల్ వేరు, ఈ టేబుల్ వేరు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 40 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, దాన్ని 2 సెక్షన్స్ చేయాలనుకోండి, వెంటనే
యాక్చువల్గా క్లాస్లో డేటా మొత్తం కలిపి ఉంటుంది, మనం ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి విడగొట్టుకొని చేసుకోవచ్చు. మళ్ళీ వద్దనుకున్నాం అనుకోండి, ఆ స్పేస్ని డిలీట్ చేస్తే చాలు వెళ్ళిపోతుంది, కలిసిపోతుంది. సో ఇదండి. ఇంకా 30 ఆప్షన్స్ ఇంకో వీడియోలో చేస్తే టైం పడుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను ఆటో ఫిట్ అని, డిస్ట్రిబ్యూట్ రోస్ అండ్ కాలమ్స్ అని, అలైన్మెంట్స్ అని ఇవన్నీ చేస్తాను.